నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. పోలవరానికి సంబంధించి ఎప్పటికప్పుడు డెడ్లైన్స్, ఆ డెడ్లైన్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి నెలలు కాదు, రోజులు కాదు, వారాలు కాదు, సంవత్సరాలు పడి పోస్ట్పోన్ అవుతూనే వస్తున్నాయి. తాజాగా నిన్న ఢిల్లీలో కేంద్ర జలశక్తి మండలితో, అదేవిధంగా కేంద్ర జల వనరుల శాఖ మంత్రి షెకావత్ గారితో ఒక భేటీ అనంతరం పోలవరానికి సంబంధించి తాజాగా ఒక అప్డేట్ వచ్చింది. దానికి సంబంధించి తీసుకున్నట్లయితే ఇప్పటికే తొలి దశ పనుల్లో భాగంగా 17,000 కోట్ల రూపాయల అంచనా వ్యయం ఏదైతే ఉందో దానిని సత్వరమే విడుదల చేయాలి అంటూ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీకి సంబంధించినటువంటి ఇంజనీర్స్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించినటువంటి అధికారులు కేంద్రాన్ని లేదా కేంద్ర జల సంఘానికి కోరినట్టుగా తెలుస్తూ ఉంది. తాజాగా ఈ భేటీలో అనంతరం లేదా ఈ రివ్యూ మీటింగ్ అనంతరం తేల్చింది ఏంటంటే, పోలవరం ఎప్పటికి పూర్తవుతుందని ప్రధానంగా వచ్చేటువంటి ఒక ప్రశ్నకు సమాధానంగా 2025 జూన్ నాటికి పూర్తి చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వెళ్ళినటువంటి అధికారులు చెప్పినటువంటి మాట. అయితే దీనికి సవరణ చేస్తూ అప్పటిదాకా కాదు, ఇప్పటికే మీరు సంబంధించి ప్రతి సంవత్సరం మాట దాటవేస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి గతంలో అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీ సాక్షిగా 2022 దాకా వెళ్ళదు, 2021కే ముగిస్తాము అన్నటువంటి ఆయన మాటని తర్వాత అనతి కాలంలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా అనిల్ కుమార్ యాదవ్ తర్వాత మళ్ళీ అంబటి రాంబాబు గారు ఆ స్థానంలో ఆ మంత్రిత్వ శాఖని చూస్తున్న నేపథ్యంలో మధ్య జరిగినటువంటి వర్షాలకు కావచ్చు, లేకపోతే ఒక తుఫానికి సంబంధించి అక్కడ కొంత ప్రాంతం ఏదైతే ఉందో దాని యొక్క బీటలు వారిపోవడం కావచ్చు, లేకపోతే చాలా పెద్దగా లోతుగా గుంటలు పట్టడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే పనులు ఉన్నాయో దానికి సంబంధించి పనులకి ఎప్పటికి పూర్తవుతుంది, ఒకవేళ అది ముగిస్తే తప్పిస్తే మిగతా పనులు పూర్తి కావు అంటూ ఒక స్టేట్మెంట్ చేసిన దానికి గతంలో చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పని వల్ల ఇది ఎంత జరుగుతుంది అంటూ ప్రధానంగా మాట దాటవేస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు 72% పనులు పూర్తయినాయి. ఒక రోజులోనే 25,000 క్యూబిక్ మీటర్లటువంటి కాంక్రీట్ పనులు పూర్తి చేసి రికార్డ్ స్థాయిలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కినటువంటి నేపథ్యం. 72% పనులు పూర్తి అయినప్పటికీ కూడాను ఈ గడిచిన 4 సంవత్సరాలలో మిగిలినటువంటి 28% పూర్తి చేయడానికి ఇప్పటి వరకు ఎటువంటి ప్రయత్నాలు జరగలేదని తాజాగా తెలుస్తోంది. కానీ అంచనాల వ్యయం మాత్రము ప్రతి సంవత్సరం దానికి పెంచుకుంటూ వస్తున్నారు. కానీ కేంద్రం ఏం చెప్తుంది అంటే 2017లో ఏవైతే ఎస్టిమేషన్స్ ఇచ్చామో, ఏదైతే అంచనా వ్యయం ఏదైతే ఇచ్చారో దాని ఆధారంగా ఇస్తామంటూ కేంద్రం చెప్పడము, అది ఏమాత్రం సరిపోదంటూ ఇక్కడ పోలవరం ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారులు చెప్పడము, ఇది కొంత కన్ఫ్యూజన్కి దారితీస్తూ ఉంది. మరోపక్కన ఏపీకి సంబంధించినటువంటి ఇంజనీర్స్ కావచ్చు, లేకపోతే పోలవరానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేంద్రాన్ని కోరుతున్నది ఏదైతే ఉందో 17,000 కోట్లు సత్వరమే విడుదల చేయాలని కోరుతున్నారు. దానికి సంబంధించి ఒక 550 కోట్లు సంబంధించి సత్వరమే రిలీజ్ చేస్తామంటూ కేంద్రం చెప్పటము, అదేవిధంగా రాష్ట్రం ఖర్చు చేసినటువంటి 1,800 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పించాలి అంటూ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు కేంద్రాన్ని కోరగా సానుకూలంగా స్పందించడానికి తెలుస్తుంది. కానీ ఒకవేళ నిజంగా సానుకూలంగా ఉన్నట్లయితే గడిచిన 4 సంవత్సరాలలో ఎందుకు కనీసం ఒక 1% కూడా పని ముందుకు వెళ్ళలేదు? డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో దాని నిర్మాణం పూర్తి కాలేదు, లేదా 41 మీటర్ల టోటల్ ప్రాజెక్ట్కి సంబంధించి ఏదైతే పూర్తి కావాల్సి ఉందో ఇంతవరకు ఎందుకు పూర్తి కాలేదు? ఇవన్నీ $1 మిలియన్ క్వశ్చన్స్గా మనకు మిగిలిపోతూ ఉన్నాయి. మరో పక్కన నిన్న రివ్యూ మీటింగ్లో తీసుకున్నటువంటి మరొక అంశం ఏంటంటే, నిర్వాసిత ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి లోతట్టు ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళందరికీ పునరావాసంగా ఇతర ప్రాంతాల్లోకి వాళ్ళకి జీవనాధారం కావచ్చు, ఆవాసం కావచ్చు వాళ్ళకి కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్రం తీసుకోవాలి అంటూ ఒక ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం లేదా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన అధికారులు కేంద్రాన్ని కోరారు. దానికి కూడా ఎటువంటి స్పష్టత రాలేదు. మరో పక్కన తీసుకున్నట్లయితే 17,000 కోట్ల రూపాయలకు సంబంధించి కూడాను కేంద్ర జలశక్తి సంఘం కావచ్చు, లేకపోతే వాళ్ళు కేంద్రానికి మళ్ళీ ఒక మాట చెప్పి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళకి యాక్సెప్టెన్స్
వాళ్ళ ఒప్పందాలు, ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి మళ్ళీ కొంతకాలం సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి డబ్బులు ఎప్పటికొస్తాయో తెలియదు. కాబట్టి రివ్యూ మీటింగ్లతో మాత్రమే కాలయాపన చేస్తూ వస్తున్నారు. మరో పక్కన తీసుకున్నట్లయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే పూర్తి డిజైన్స్ కావచ్చు, ఇదంతా మళ్ళీ మార్పు వచ్చిన నేపథ్యంలో డయాఫ్రమ్ వాల్లో కావచ్చు, ఇతర రీటెండర్లు పిలిచిన నేపథ్యంలో కావచ్చు, రీడిజైన్లు ఏవైతే ఉన్నాయో దీంట్లో కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఈ స్పష్టత అంటే ఈ కన్ఫ్యూజన్ కారణంగా ఏదైతే ఉందో ఈ జాప్యం జరుగుతూ వస్తుంది. ఇప్పటికే 21 పూర్తి చేస్తా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని తాజాగా 2025కి 25 జూన్కి పూర్తి చేస్తామంటున్నారు. కానీ అప్పటికి కూడా అవుతుంది లేదో అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు రావాలి అంటే వీళ్ళు గతంలో చేసినటువంటి ఖర్చులకు సంబంధించి లెక్కపత్రాలు అవన్నీ కేంద్రానికి సమర్పించి వాళ్ళు రివ్యూ మీటింగ్ చేసి దాంట్లో మళ్ళీ లొసుగులు కానీ తప్పొప్పులు కానీ మళ్ళీ ఏం లేకపోతే అప్పుడు రాష్ట్రము లేకపోతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఈ 17,000 కోట్లకు సంబంధించి డబ్బులు అప్పుడు విడతల వారీగా రిలీజ్ చేస్తారా, మొత్తంగా రిలీజ్ చేస్తారా, ఏదైనా ఇది మొత్తం ఓవరాల్గా జాతీయ హోదాలో ఉన్నటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు కేంద్రం తన భుజస్కంధాలపైన వేసుకొని సత్వరమే, ఎందుకంటే డబ్బులు వస్తే కానీ మేము పూర్తి చేయలేమని చేతులు ఎత్తేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కారు ఖచ్చితంగా కేంద్రం నుంచి ఎట్లాగో వాళ్ళ యొక్క ఇద్దరు కూడా మంచి సత్సంబంధాలు నెలకొన్నటువంటి ఈ నేపథ్యంలో కేంద్రం నిధులు కేటాయిస్తే తప్పిస్తే పోలవరం ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. ఏది ఏమైనప్పటికీ కూడాను రివ్యూ మీటింగులతో కాలయాపన చేయకుండా పోలవరానికి సంబంధించి ఇప్పటివరకు గడిచిన 4 సంవత్సరాలలో 72% నుంచి ఇంకెంత శాతం మేరకు పనులు పూర్తయ్యాయో, ఇంకా ఎంత మేరకు పూర్తి కావాల్సి ఉందో ఆ డేటా కూడా ఒకసారి ప్రజలకో లేకపోతే ప్రెస్కో మీడియాకో రిలీజ్ చేస్తే ఒక అంచనాకు వస్తుంది. అసలు 2025 జూన్ నాటికి పూర్తవుతుందా లేదా అనేది ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం రివ్యూ మీటింగ్లకు పరిమితం కాకుండా పోలవరానికి సంబంధించి జాతీయ హోదాలో ఉన్న కారణంగా కేంద్రమే నిధులు ఇచ్చి ఆదుకొని 25 కనీసం 2025 జూన్ కన్నా ఏదైతే ఇప్పుడు నిన్న రివ్యూ మీటింగ్ తర్వాత చెప్పారో దానికి షెకావత్ గారు కూడా ఒప్పుకున్నట్టుగా కనిపించట్లేదు. అప్పటిదాకా కాదు, మీరు ఒక సంవత్సరం ముందుగానే 2024 జూన్ కల్లా పూర్తి చేయాలన్నటువంటి ఆయన ప్రతిపాదన ఏదైతే ఉందో కేంద్రం నుంచి నిధులు వచ్చేలాగా ఆయన కూడా ప్రయత్నాలు జరిగితే ముమ్మరంగా ఇటు పనుల్లో పూర్తిగా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఏది ఏమైనా కేంద్రం చేతుల్లో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి బడ్జెట్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి కేంద్రమే నిధులు విడుదల చేసి అవి పోలవరం ప్రాజెక్టుకి అందించినట్లయితే బహుశా 24 కాకపోయినా కనీసం ఇప్పుడు నిన్న అధికారులు చెప్పినట్లుగా 2025 కన్నా సరే ప్రాజెక్టు పూర్తి చేసి జాతికో లేకపోతే రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తారంటే, అదేవిధంగా పునరావాసానికి సంబంధించినటువంటి కావచ్చు, ఎంతమంది దాదాపుగా ఒక 46 గ్రామాలు లేకపోతే 46 మండలాలు ఏవో చెప్తున్నారు, వీళ్ళకు కూడా పునరావాసం కల్పించి ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేసి పోలవరం పూర్తి చేయాలని అందరం కోరుకుందాం. దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్.